ఫ్రెండ్స్, మిత్రులారా, మీకు త్వరలో మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేస్తున్నాము. మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ వీడియోలో ఒక టీచర్గా రెండు డిఎస్సీలు సాధించినటువంటి టాపర్గా, స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ర్యాంకర్గా నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటే చెప్తాను మీకు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఎవరు కామెంట్ పెట్టారు, సార్ మాకు తెలంగాణ చూసుకుంటున్నారు, ఏపీ చూసుకోవట్లేదని కొంతమంది అడుగుతున్నారు. మిత్రులారా, నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు రెండు కళ్ళు లాంటివి. నీకు ఏ కన్ను ముఖ్యమంటే, కుడి కన్నా ఎడమ కన్నా అంటే రెండు చూపు బాగా కనబడాలంటే రెండు కళ్ళు ఉండాలి, రెండు కళ్ళు బాగా పనిచేయాలి. కాబట్టి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ నా మిత్రులు, నా బిడ్డ లాంటి వాళ్ళు. కాబట్టి నేను నిరంతరాయంగా మీకోసం కృషి చేస్తున్నాను. కాబట్టి నా అపార్థం చేసుకోవద్దు. ఒక రాష్ట్రానికి కోసమే ప్రిపేర్ అవుతున్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టించుకోవట్లేదు అని అనుకోవద్దు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, మెగా డిఎస్సీలోకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరినీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత నాది. ఎందుకంటే నేను మీకోసం రెండు జాబులు వదిలిపెట్టుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చాను. మీకు ఎక్కువ పోస్టులు వచ్చే విధంగా చేస్తే నాకు మంచి భవిష్యత్తు, మంచి పేరు, మంచి మరి గుడ్విల్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఆ ఉద్దేశంతో నాకు ఎస్జిటి తెలుసు, స్కూల్ అసిస్టెంట్ తెలుసు. కాబట్టి నేను ఎస్జిటి నుండి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ నుండి వచ్చాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెగా డిఎస్సీ అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెగా డిఎస్సీ అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెగా డిఎస్సీ అభ్యర్థులు, అదేవిధంగా ఉస్మానియా అభ్యర్థులు, కాకతీయ అభ్యర్థులు, వీరందరికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున, కృష్ణదేవరాయ, వెంకటేశ్వర యూనివర్సిటీ పట్ల ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటే ఒక మార్గం. నిరంతరాయంగా డెడికేట్తో, మంచి డెడికేషన్తో నాకు రావాలి, నాకు వస్తుంది అనేటటువంటి తపనతో చదవటమేనండి. రెండో మార్గం లేదు. నేను ఇచ్చినటువంటి బుక్స్ అండ్ మెటీరియల్, వీడియోస్ మీరందరూ తీసుకుని చక్కగా చదివితే టీచర్ జాబ్ గ్యారంటీ. టీచర్ జాబ్ వల్ల ఉపయోగం ఏంటి, టీచర్ జాబ్ వస్తే ఉపయోగం ఏంటి? ఒకటి, ఎకనామికల్లీ మీరు స్ట్రెంగ్తన్ అవుతారు. ఎకనామికల్లీ మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు జీవించవచ్చు. ఫ్యామిలీ, మీ కుటుంబాన్ని చక్కగా పోషించవచ్చు. ఎలాంటి ఒడిదుడుకులు లేకోకుండా, ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేకోకుండా మీ కుటుంబాన్ని చక్కగా పోషించవచ్చు. నెక్స్ట్, వాల్యూ. సొసైటీలో ఒక టీచర్కి మంచి వాల్యూ ఉంది, డాక్టర్కి వాల్యూ ఉంది. టీచర్కి, డాక్టర్స్, ఈ రెండు అంటే మిగతా వాళ్ళకి వాల్యూ లేదు అని కాదు, ఎక్కువగా వీరెక్కువ సొసైటీలో కనపడతారు. చిన్న తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, చిన్న జ్వరం వచ్చిందనుకోండి, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, గ్రామాల్లో అయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటారు. పట్టణాల్లో అయితే మండలాల్లో ఎవరైతే డాక్టర్ దగ్గరికి, ఎంబీబీఎస్ డాక్టర్కి, ఎంఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటారు. ఎందుకు అంటే, ఒక టీచర్కి, ఒక డాక్టర్. నెక్స్ట్, టీచర్కి ప్రతి ఒక్కరూ టీచర్స్కి మొక్కాల్సిందే. ఎందుకంటే ఈజ్ ఏ సొసైటీ బిల్డర్. అంటే సమాజాన్ని నిర్మించేటటువంటి వాడు టీచర్.
సాధారణ పౌరుల నుంచి ప్రధానమంత్రి వరకు టీచర్ యొక్క చేతుల మీదుగా రావాల్సిందే బయటికి. నరేంద్ర మోడీకి టీచర్ ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి టీచర్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి టీచర్ ఉన్నారు, రేవంత్ రెడ్డికి టీచర్ ఉన్నారు, అదేవిధంగా కేసీఆర్కి టీచర్ ఉన్నారు. టీచర్లే వాళ్ళు మరి ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ కూడా మన మీటింగ్లో చెప్తూ వాళ్ళ టీచర్ చెప్పారు, ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గాలి, ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదగాలి. ఈ విధంగా మా టీచర్ నాకు కొన్ని విద్యాబుద్ధులు చెప్పిందని మరి మన మీటింగ్లో కూడా చెప్తున్నారు. నాకు టీచర్ ఉన్నారు. మరి నేను 10th క్లాస్లో 10th క్లాస్ ఫెయిల్యూర్, 10th క్లాస్లో ఫెయిల్యూర్ నా సబ్జెక్ట్ ఒక సైన్స్లో పోయింది నాకు. మా హెడ్ మాస్టర్ ఒకసారి ఈ గుండి ఓడదీసుకుని తిరుగుతుంటే గ్రౌండ్లో గుండి బట్టను పెట్టుకోలేదు అని నా చెంప మీద కొట్టారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బటన్ అనేది ఓపెన్ కాదు. ఈ బటన్ ఎప్పుడు కూడా క్లోజ్గానే ఉంటుంది. నాకు మా పిల్లలకి కనపడినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తాను, బటన్ పెట్టుకోండి, బటన్ పెట్టాలి. డిసిప్లిన్కి నిదర్శనం బటన్లో ఓడ తీసుకుంటే ఇన్డిసిప్లిన్ క్యాండిడేట్ అంటారు అన్నమాట. అంటే టీచర్ యొక్క ఎఫెక్ట్, టీచర్ యొక్క ప్రభావం జీవితం మీద, స్థిరపడటంలో అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాల్లో, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో టీచర్కి క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ మంత్రికి ఏ విధంగా అయితే కారు, అదేవిధంగా ఏవైతే ప్రొటెక్షను, ఏవైతే అలవెన్సెస్ ఇస్తారో కొన్ని ఇలాంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో టీచర్కి అంత వాల్యూ ఉంటుంది. మరి మన దౌర్భాగ్యం ఏంటంటే మనం పల్లెటూళ్ళలో కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక పార్టీ కార్యకర్తకు కూడా మనం భయపడాల్సి వస్తుంది. వాడు స్కూల్లోకి వస్తే విద్యా కమిటీ చైర్మన్, అది నిషానిగాడైనా ఎవరైనా వాడికి మనం సలాం కొట్టాల్సి వస్తుంది. అది మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో కానీ మరి మిగిలినటువంటి వ్యక్తులు, టీచర్ అనగానే, బాగా చదువు చెప్పేటటువంటి టీచర్ అనగానే ఒక రకమైనటువంటి విలువ. నీ స్టూడెంట్ రౌడీ అయినా, గోండా అయినా మిగిలిన జనాన్ని భయపడతాడే కానీ ఆ రౌడీ కానీ, గోండా కానీ ఆ టీచర్, అతను చదువు చెప్పినటువంటి టీచర్ కనపడితే నమస్తే గురుగారు అంటాడు. అంటే ఆ రౌడీ అయినా, ఆ గోండా అయినా ఎవరికి దడుస్తాడంటే ఏంటి అంటే విలువ పరంగా విలువ ఇచ్చి దడుతాడు. అంటే టీచర్ కొడతాడని కాదు, ఒక రౌడీ అయినా, ఒక గోండా అయినా, ఒక దొంగ అయినా ఆ టీచర్కి దడవాల్సిందే, చేతులు కట్టుకుని ఉంచవలసిందే. అంటే టీచర్లో ఉన్నటువంటి పవర్ అలాంటిది. కాబట్టి అలాంటి మంచి వృత్తిలోకి మీరు వెళుతున్నారు. అలాంటి మంచి వృత్తిలో మీరు రాణించాలి అంటే మీరు ఏం చేయాలి? మీరందరూ కూడా ఒక స్ట్రాంగ్గా, మీరు ఒక మైండ్, స్ట్రెంగ్తన్ మైండ్తో మీరు ఉండాలి. చాలామంది టీచర్స్, ఇంకోటి కూడా చెప్తున్నాను, అంటే టీచర్స్ అందరూ మంచివాళ్ళేనా? మరి ఎక్కువగా టీచర్స్ మన స్కూల్లో చూస్తున్నాం. మీరు ఎందుకు నేను చెప్తున్నానంటే, నా చేతుల మీద వచ్చినటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ది బెస్ట్ టీచర్ అవ్వాలి. అంటే బెస్ట్ టీచర్ అంటే ఒక చదువు చెప్తేనే బెస్ట్ టీచర్ కాదు, ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తేనే బెస్ట్ టీచర్ కాదు, 10 క్వశ్చన్లు టిక్ చేసి ఆ 10 క్వశ్చన్లు తెప్పించేటటువంటి వాడే మంచి టీచర్ కాదు. మరి ఎలా, హూ ఈజ్ ద బెస్ట్ టీచర్? బెస్ట్ టీచర్ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ పర్సనాలిటీ, ఇంటర్నల్ పర్సనాలిటీ అండ్ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? ఇన్ ది బెస్ట్ వే, సొసైటీని డెవలప్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు బాగా చదువు చెప్తాడు,
పిల్లల లైంగికంగా వేధిస్తారు కొంతమంది టీచర్స్. కొంతమంది ఆడపిల్లలు చూస్తే లైంగికంగా వేధించినట్టు వస్తున్నాయి పేపర్లో, టీవీల్లో. అందరి ముందే పేరెంట్స్ కొడుతున్నారు చాలామందిని, టీచర్స్ని, కొంతమందిని. ఈ విధమైనటువంటి ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి టీచర్స్. అంటే నేనేమంటానంటే ఈ వీడియో ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు నా చేతుల మీదుగా ది బెస్ట్ టీచర్స్ అవ్వాలి, మీరు మంచి టీచర్స్ అవ్వాలి, పిల్లల్ని దారిలో పెట్టేటటువంటి, మంచి మార్గంలో పెట్టేటటువంటి టీచర్స్ అవ్వాలి. మీరు ఉన్నటువంటి పాఠశాలలో, రేపు వెళ్ళేటటువంటి పాఠశాలలో రకరకాల వ్యక్తులు వస్తారు. మెరుగుపడినటువంటి పిల్లలు వస్తారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు వస్తారు, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు వస్తారు. మరి వీళ్ళందరినీ కూడా ఒకే త్రాటిపైకి తీసుకొచ్చి ఎలాంటి సమస్యలు కొట్టకుండా మీ మాటలతో వాళ్ళని మార్చేసేటటువంటి శక్తి మీలో ఉంది. అలాంటి శక్తిని నేను ఇస్తున్నా మీకు, అలాంటి పవర్ని మీకు ఇస్తున్నా మీకు. కాబట్టి మీరు నా లక్ష్యం మీకు ఉద్యోగం రావటమే కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత ది బెస్ట్ టీచర్గా మీరు పేరు పొందాలి. రకరకాల అవార్డులు తీసుకోవాలి మీరు. ది బెస్ట్ టీచర్ అవార్డ్స్, మంచి అవార్డ్స్ తీసుకోవాలి. అలా తీసుకోవాలి అంటే మీరు సబ్జెక్టు ఫుల్గా ఉండాలి. సబ్జెక్టు ఫుల్గా ఉన్నప్పుడు ఒక టీచర్ అనేటటువంటి వాడు ఉన్నటువంటి సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ నాలెడ్జ్ చదివి, ఆ బుక్స్ చదివి వాళ్ళకి అదే బుక్ నాలెడ్జ్ ఇవ్వడం కాదు. ఒక టీచర్ అనేటటువంటి వాడు ప్రపంచం అంటే ఈయన మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు, టీచర్ అనేటటువంటి వాడు క్లాస్ రూమ్ని ప్రపంచంలోకి తీసుకెళ్తాడు, ప్రపంచాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకొస్తాడు. క్లాస్ రూమ్ని ప్రపంచంలోకి తీసుకెళ్తాడు, ప్రపంచాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకొస్తాడు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండో ప్రపంచ యుద్ధం కానీ చెప్పేటప్పుడు జర్మనీ, ఇటలీ, అదేవిధంగా మిగిలినటువంటి దేశాలు, ఇంగ్లాండ్ ఏ విధంగా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు పన్నిని అని మరి పిల్లవాడిని ఆ విధమైనటువంటి నాలెడ్జ్ని, ఆ విధమైనటువంటి భావన కాన్సెప్ట్లో తీసుకెళ్ళిపోతాడు. పిల్లవాడు ఆ పాట వినేటప్పుడు జర్మనీ గురించి జర్మనీలోకి వెళ్ళిపోతాడు, ఫ్రాన్స్ గురించి చెప్తే ఫ్రాన్స్లోకి వెళ్ళిపోతాడు, స్విట్జర్లాండ్ గురించి చెప్తే స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతాడు, ఇండియా గురించి చెప్తే ప్రతి రాష్ట్రంకి వెళ్ళిపోతాడు మైండ్. అంటే పిల్లవాడిని ఈ విధంగా తీసుకెళ్ళేటటువంటి వాడి టీచర్. ఈ టీచర్కి ఒక లక్షణం ఉంది, పిల్లవాడిని మంచిగా తయారు చేయొచ్చు, అదే పిల్లవాడిని ఉగ్రవాదిగా కూడా తయారు చేయొచ్చు, నక్సలైట్గా కూడా తయారు చేయొచ్చు. టీచర్ ప్రజాస్వామ్యవాదిగా తయారు చేయొచ్చు పిల్లవాడిని, నియంతృత్వవాదిగా కూడా తయారు చేయొచ్చు పిల్లవాడిని. ఎలా? టీచరు ఒక ప్రజాస్వామ్యవాది అయితే ప్రజాస్వామ్య ఫందాలో పాఠాలు చెప్తాడు, జోడించి అతనికి ఉన్నటువంటి భావాల్ని జోడించి పాఠాలు చెప్తాడు. ఒక టీచర్కి నక్సలైట్ భావాలు లేదా నియంత్రణతో భావాలు ఉంటే ఆ భావాలను జోడించి పిల్లవాడికి ఇవే గొప్ప పాఠాలని చెప్తూ ఉంటాడు. అంటే పిల్లవాడు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఒక టీచర్కి మాత్రమే. పేరెంట్స్కి అట్రాక్ట్ అవ్వరు, ఒక టీచర్కి అట్రాక్ట్ అవుతారు, టీచర్ని అనుకరిస్తారు. టీచర్ షర్ట్స్, మా టీచర్ ఈ విధంగా ఉన్నాడు, పర్సనాలిటీ షర్ట్స్ ఈ విధంగా మంచి షర్ట్స్ వేసుకున్నాడు, ఆ విధంగా ఉన్నాడు మా టీచర్, నేను కూడా అదే విధంగా ఉండాలి. మా టీచర్ చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు, మా టీచర్ బూతులు మాట్లాడట్లేదు, నేను కూడా అదే విధంగా మాట్లాడాలి. మా టీచర్ వేషధారణ, వస్త్రధారణ పైనుంచి కింద వరకు చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు, చాలా హుందాగా ఉన్నాడు. సో నేను కూడా అదే విధంగా ఉండాలి. మీకు నచ్చినటువంటి హీరోని మీరు ఎందుకు అనుకరిస్తారు అంటే, మీకు నచ్చినటువంటి హీరో జస్ట్ లైక్ ఎ టీచర్.
జస్ట్ లైక్ ఏ టీచర్. ఒక సినిమా చూస్తే ఆ సినిమా యొక్క ప్రభావం సొసైటీ మీద మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుందో, ఒక టీచర్ యొక్క స్వభావం, ఒక టీచర్ యొక్క ప్రవర్తన, అది మంచి కానీ చెడు కానీ పిల్లల పైన ఆ విధంగా ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అల్టిమేట్గా నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోండి, మంచి సబ్జెక్ట్ని బిల్డప్ చేసుకోండి. మీకు మంచి సబ్జెక్ట్ ది బెస్ట్ సబ్జెక్ట్ ఇస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ డిఎస్సిలో రేపు మెగా డిఎస్సి కన్ఫామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది 15,000 18,000 అనేటువంటి మెగా డిఎస్సి కన్ఫామ్. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే, దీనిలో నో క్వశ్చన్ ఎట్ ఆల్. దానికి మీరు కట్టుబడి చదవండి. మీ యొక్క బాధ్యతని మీరు కంప్లీట్ చేయండి, పూర్తి చేయండి. మీరు ఎప్పుడైతే మీ బాధ్యతను మీరు కంప్లీట్ చేస్తారో దేవుడు కూడా మీ అందరూ ఉంటాడు. మీరు ఎప్పుడైతే మీరు సోమరితనంగా మీరు చదువుకోకుండా ఒళ్ళు ఉంచుకోకుండా నాకు జాబ్ రావాలి, నాకు మంచి ఫలితం రావాలంటే రావు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి 15,000 18,000 మెగా డిఎస్సిలో మీరందరూ కూడా చదవండి. ఎందుకు చదవమంటున్నాను అంటే, ఈ 6 నెలలు మీరు కష్టపడితే మీ తరువాత తరాలు, 2 తరాలు 3 తరాలు 4 తరాలు ఇదంతా కూడా సుఖపడతాయి. మీరు జాబ్ తెచ్చుకున్నారనుకోండి, మీ నెక్స్ట్ తరం, మీ పిల్లలు మంచి చదువుతారు, వాళ్ళ పిల్లలు సెటిల్ అవుతారు. అంటే మీ పేదరికాన్ని ఎక్కడో చోట కట్ చేయండి, ఏదో ఒక పాయింట్ కట్ చేయండి. ఆ పేదరికం అనేటటువంటి ఆ విష సర్పాన్ని నెక్స్ట్ తరానికి అందించకుండా మీరు కష్టపడాలి. మీరు ఈ 2-3 నెలలు 4 నెలలు సుఖపడ్డారు అంటే మీ నెక్స్ట్ తరాలను మీరు నాశనం చేసిన వారు అవుతారు. మీ భవిష్యత్తు తరాలని మీ మీద ఎంతో హోపు పెట్టుకున్నటువంటి మీ పిల్లలు ఉంటారు, మీ భార్య బిడ్డలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, మీ పక్కన మీకు తెలియకపోకుండా మిమ్మల్ని చూసి ప్రభావితమయ్యేటటువంటి వాళ్ళు సొసైటీలో ఉంటారు. అది మంచి కానీ చెడు కానీ. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మీ వల్ల సొసైటీకి ఒక మంచి జరగాలి, మీ వల్ల మీ భార్య బిడ్డలకి మంచి జరగాలి, మీ వల్ల మీ పేరెంట్స్కి మంచి జరగాలి. మీరు ఆ విధంగా ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఏదో శాలరీస్ ఇస్తున్నారు, నాకు టీచర్ పోస్ట్ వచ్చింది, నేను వెళ్తున్నాను వస్తున్నానని కాకుండా పిల్లవాడిని ఆల్ రౌండ్ డెవలప్మెంట్, సమగ్ర మూర్తిమత్వాన్ని పెంచే విధంగా ఉండాలి. సో మీరు మీ వల్ల మీ తర్వాత 3-4 తరాలు బాగుపడాలా, లేదా మీ తరంతో అంతం కావాలా, డిసైడ్. మీరు నేర్చుకోండి, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఏదో ఆషామాషి చెప్తున్నా, నా యొక్క ఎక్స్పీరియన్స్ని, నా యొక్క అనుభవాన్ని క్రోడీకరించి ఒక చోట తీసుకొచ్చి నేను పడినటువంటి కష్టాలు, పడినటువంటి ఈతి బాధలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ త్వరలో మీకు ఇంటర్మీడియట్ మిగతాయి కూడా కంప్లీట్ చేస్తాను. మరి అభ్యర్థులు అందరూ కూడా అంటే మ్యాక్సిమం ఒక రోజుకి ఒక 400-500 మంది అభ్యర్థులు అను పబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి, అన్నీ కూడా వెబ్సైట్కి, అదేవిధంగా అను పబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తున్నారు కూడా, 9959376936 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏదైనా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా వీడియోస్ కోసం
ఈ నెంబర్కి కాల్ చేయండి. 45555. ఈ నెంబర్కి కాల్ చేయండి వీడియోస్ కోసం, ఫ్రీ వీడియోస్ కోసం. మీకు నేను ఎంత ఖర్చు పెట్టైనా ఫ్రీ వీడియోస్ ఇస్తున్నానంటే మీరు బాగుపడండి, మీరు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు మంచి వీడియోస్ని, ఫ్రీ వీడియోస్ని మీకోసం అందిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. టెస్టులు రాస్తున్నారు, బాగా రాస్తున్నారు, ఇంకా రాయాలి. నేనైతే సాటిస్ఫై కాదు, ఇంకా వేలలో టెస్టులు రాయాలి. ఇంకా మీరు ఎక్కువ మంది రాస్తే ఇంకా మంచి మంచి టెస్టులు మేము కండక్ట్ చేస్తాం. ఇంకా వేలల్లో టెస్టులు రాయాలి. యూ హ్యావ్ టు రైట్ సో మెనీ టెస్ట్స్. అదేవిధంగా వీడియోస్ని ఎప్పటికప్పుడు వినాలి. మేము పంపించినటువంటి బుక్స్ మీకు ఆల్రెడీ ఫిజిక్స్ న్యాయంగా పంపించేశాం. ఎక్కడో 1 or 2 ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పంపించేస్తున్నాం. నెక్స్ట్ ఫిజిక్స్ ఇంటర్ వరకు ఉన్నటువంటి సబ్జెక్టు మీకు ఒక వారం రోజుల లోపే ఇంటర్ కంటెంట్ ఒక 1 వీక్ లోపే ఇంటర్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ సబ్జెక్ట్స్తో మీకు ఒక 400 పేజీలు లేదా 500 పేజీల వరకు ఓన్లీ మ్యాక్సిమం సమ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాము ఒక 1 వీక్ లోపు. ఈ బుక్ ఎవరికి ఇస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిజిక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అందిస్తాం, సపరేట్గా రిలీజ్ చేయట్లేదు. ఎవరైతే ఫిజిక్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక 4-5 వేల మంది తీసుకున్నారు అనుకో, ఈ 4-5 వేల మంది మాత్రమే ఈ ఇంటర్ సబ్జెక్ట్ ఇస్తున్నాము. కాబట్టి ఈ వారం రోజుల్లో ఇంకా ఫిజిక్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ లిస్ట్ మరిగి ఉంది. కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్కి మీకు అందిస్తున్నాము. మంచి ఆఫర్తో మీకు ఇస్తాము. సుమారు ఒక 700 వరకు అట్లా ఉంటుంది. కాబట్టి ఇంటర్ ఫిజిక్స్ ఎవరైతే ఇప్పటి వరకు ఫిజిక్స్ తీసుకున్నారో వారికి మాత్రమే ఈ ఫిజిక్స్ను అందిస్తున్నాము. అచ్చంగా మాకు ఇదే కావాలంటే ఇవ్వరు. కాబట్టి ఫిజిక్స్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పర్స్పెక్టివ్ వచ్చేసింది ఏపీ అండ్ తెలంగాణ. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఎవరైతే ఉండారో నేను ఆ నెంబర్కి పెట్టాను, మీకు మెసేజ్ పెట్టండి. మీకు ఏ బుక్ కావాలైనా మెసేజ్ పెట్టండి, ఏ సెట్ కావాలన్నా మెసేజ్ పెట్టండి, ఇమ్మీడియట్గా స్పందిస్తారు.